కాబట్టి వాళ్ళు అంత పిచ్చి కళలో పడి సూసైడ్ చేసుకుంటున్నారని అట్లా అనుకొని ఊరి ఇవన్నీ అదంతా ఎందుకు. ఇప్పుడు దీన్ని ముందడుకోవాలనుకుంటే వాళ్ళ పేరెంట్స్ స్ట్రాంగ్ ఉండాలి. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ ఇద్దరు స్ట్రాంగ్ అంటే ఎందుకు ఈ గ్రామం ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో ఒక కాంప్రమైజ్డ్ విషయంలో ఈ మొత్తం సెటిల్మెంట్ చేసేసింది అనేది అది క్లారిటీ కనబడుతుంది. అది క్లారిటీ కనిపిస్తుంది. ఇప్పుడు కన్న బిడ్డ చచ్చిపోయింది, వీళ్ళు ఎట్లా కాంప్రమైజ్ అవుతారు నాకు అర్థం కాదు. ఒక పెద్ద మనిషి ఇప్పుడు ఒక గ్రామ ప్రథమ పౌరుడు ఒక సర్పంచ్ ఉంటే సర్పంచ్ని కాదనుకొని నువ్వు బయటకు నేను పోలీస్ స్టేషన్లకు కేసు పెడతా, నా బిడ్డకు అన్యాయం జరిగింది, నేను పోరాటం చేస్తానంటే వాళ్ళు అయితే లీడర్లను అప్రోచ్ కాదు కదా. వాళ్ళకి అన్ఎడ్యుకేటెడ్, వాళ్ళకి ఏం తెలియదు కాదు, తెలుసు, అతి తెలుగులో తెలుసు. ఇప్పుడు రీసెంట్గా అర్థమవుతుంది. తెలియదు కాదు అంటే మీ తెలిసినప్పటికీ వాళ్ళకున్న పరిధిలో ఇప్పుడు అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పోయిందని తీసుకొస్తావా? కేసు పెట్టుడు అంటే అంత ఈజీయా? నువ్వు ఎన్నిసార్లు పోవాలి కోర్టుకు, ఎన్నిసార్లు రావాలి? కోర్టులో కేసు పెడితే వాడు డబ్బులు కట్టేస్తాడు, బెయిల్ తెచ్చుకుంటాడు, హ్యాపీగా ఉంటాడు. నీకేమొస్తుంది? చాలా ఎక్కడ పోయిందని తిరిగి రాదు, నేను నువ్వు చేసుకో అనేటువంటి పాయింట్ ఆఫ్లో లీడర్లు మాట్లాడిన తర్వాత సర్పంచ్ గారిని కాదు ఇంకా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి లీడర్లను దాటుకొని పోయి ఈయన యుద్ధం చేయగలుగుతాడా? దానికి భయం పడ్డాడంటారా? అంతే.